వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాం, దేవినేని అవినాష్ దారేటు అని చెప్పేసి కూడా ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఈ టైటిల్ ఖాయం చేయడం వెనుక ఒక జస్టిఫికేషన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారో, గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసు కావచ్చు, సత్యవర్ధన్ లాంటి ఒక టీడీపీ ఆఫీస్లో పనిచేసిన వ్యక్తిని కిడ్నాప్ వ్యవహారం కావచ్చు, కిడ్నాప్ చేసిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద. పోలీసులు కూడా నివ్వెరపోతున్న పరిస్థితి. ఈరోజు వంశీ మీద ఉన్న కేసులన్నీ బయటికి తోడుతూ ఉంటే దాదాపు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి వంశీ మీద, ఆల్రెడీ ఫైల్ అయిపోయినవి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వంశీకి సంబంధించి ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు ఆయన. బట్ ఇప్పట్లో ఆయన రిమాండ్ అయిపోయిన తర్వాత అయినా సరే ఆయన కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోరుతా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. సో ఇలాంటి పరిస్థితుల్లో వంశీ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడినట్టే. ఎప్పుడైతే వంశీ అరెస్ట్ జరిగిందో, వంశీ అరెస్ట్తో వైఎస్ఆర్సీపీలో పలువురు నేతలు ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. పలువురు అని ఎందుకన్నామంటే, వైఎస్ఆర్సీపీలో ప్రామినెంట్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నప్పటికీ పార్టీని ఎప్పుడు కూడా వాళ్ళు ఆ స్థాయిలో పార్టీని రోడ్డును పెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ పిడికెడు మంది మాత్రమే, ఒక వంశీ కావచ్చు, ఒక రోజా, ఒక కొడాలి నాని, ఇలా ఒక ద్వారంపూడి ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో తమ మూలాలను కూడా మర్చిపోయి మాట్లాడిన సందర్భం ఉంది. అందుకే ఈ రోజున వాళ్ళు చేసిన అవన్నీ కూడా ఈరోజు శాపలై వెంటాడుతున్నాయి. ఆ క్రమమే ఈరోజు వాళ్ళు జైల్లో ఉన్న పరిస్థితి. అందుకే ఆ పిడికడి మంది నేతలు ఈరోజు ఉలిక్కి పడతా ఉన్నారు. వంశీ అరెస్ట్ తర్వాత ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాలో, అది కూడా ఒక కొడాలి నాని కావచ్చు, ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇక పార్టీ ఆఫీస్, మంగళగిరి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అవినాష్ మీద కూడా కేసులు ఉన్నాయి. ఈరోజు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి ఉంది. అటు కొడాలి నాని కావచ్చు, ఇటు దేవినేని అవినాష్ కావచ్చు. ఇప్పటికీ ఇక అవినాష్ విషయానికి వచ్చినట్లయితే, వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కొడాలిని, ఆ తర్వాత దేవినేని అవినాష్ అనే చర్చ కూడా జరుగుతూ వస్తుంది మొన్నటి నుంచి. ప్రత్యేకించి ఈరోజు మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ దారెటు, అది ఆయనకు సంబంధించిన ఫాలోయర్స్ కానీ ఆయన అనుచరులు కానీ అనుకుంటున్న మాట ఇది. వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఇది. వన్స్ ఆయన ఈరోజు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో, పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన కేసులో చాలా సీరియస్గా ముద్దాయిగా ఉన్నారు ఆయన. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది పోలీసులు, ఆయన విదేశాలకు ఎక్కడికి వెళ్లకుండా. ఇప్పటికే ఆయన తన పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, తన తండ్రికి క్లోజ్ అసోసియేట్స్ అనేవాళ్ళు, అలాంటి వాళ్ళతో లోకేష్ దగ్గర కూడా రాయబారం నడిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఈరోజు అవినాష్ని క్షమించే పరిస్థితి లేదన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో అది. బట్ ఈరోజు చూసినట్లయితే అవినాష్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రోజున పార్టీ అధిష్టానం కానీ కూటమి ప్రభుత్వం కానీ వదిలిపెట్టదు అనేది లేటెస్ట్గా ఈ వంశీ అరెస్ట్ తర్వాత పరిణామాల తర్వాత ఈ టాపిక్ అయితే మాత్రం నిజంగా ట్రెండింగ్ అవుతోంది బెజవాడ రాజకీయాల్లో. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి మనం చూసినట్లయితే దేవినేని అవినాష్, ఆయన తండ్రి దేవినేని నెహ్రూ ఒక సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు ఆయన, ఎస్పెషల్లీ బెజవాడ రాజకీయాల్లో. ఆయన ఉంది టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిన, పార్టీ ఏదైనా సరే తనకంటూ కూడా వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన దేవినేని నెహ్రూ. అంతేకాదు వంగవీటి మోహన్ రంగ హత్య కేసులో ఆ పరిణామాల తర్వాత దేవినేని కుటుంబం ఎలా టార్గెట్ అయిందో కూడా మనకు తెలిసిందే. సో అలాంటి తండ్రి కొడుగ్గా ఈయన కూడా రాజకీయ అరంగేట్రం చేసే పని చేశారు. రాజకీయంగా అవినాష్ ఓనమాలు దిత్తున్న సమయంలోనే ఆయన 14లో రాష్ట్ర విభజన జరిగింది, టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది, కాంగ్రెస్ పూర్తిగా నలిఫై అయిపోయింది రాష్ట్రంలో. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి తన కొడుకుతో పాటు దేవినేని నెహ్రూ టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. అయితే 2019 ఎన్నికలు 2014లో ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. వచ్చిన కొద్ది రోజులకే, ఆయన టీడీపీలోకి వచ్చిన కొద్ది రోజులకే దేవినేని నెహ్రూ చనిపోవడం జరిగింది అనారోగ్య కారణాలతో. ఈ క్రమంలోనే తండ్రి లేని తనయుడు కాబట్టి ఆయన చేరదీసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు, ఒక రామ్మోహన్ నాయుడు తరహాలోనే. దెన్ దేవినేని అవినాష్కు తెలుగు యువత రాష్ట్ర బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అవినాష్ కూడా ఆ రోజు అదే స్థాయిలో పార్టీ కోసం పనిచేశారు. ఇక అలా అవినాష్ నిజంగానే అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ చాలా ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే కొడాలి నాని మీద ఆ రోజున తమకి అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, అప్పటికే కొడాలి నాని టీడీపీకి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంగా మారారు, కొరకరాని కొయ్యగా. అలాంటి కొడాలి నానికి టార్గెట్ చేయాలంటే, ఆయనకి ఎత్తిపెట్టాలంటే దేవినేని అవినాషే కరెక్ట్ అని కూడా ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు. దేవినేని అవినాష్ కొడాలితో ఎటు పోల్చుకున్నా కూడా జూనియరే, అటు రాజకీయాల్లో కానీ రాజకీయ అనుభవంలో కానీ. అలాంటి అవినాష్ను తీసుకెళ్లి గుడివాడలో ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు. అటు రావి వెంకటేశ్వర ఫ్యామిలీని కానీ, పెన్నెమనేని ఫ్యామిలీని కానీ, అక్కడ రేస్లో ఉన్న వాళ్ళని, టీడీపీ నేతలు అందరినీ కూడా కన్విన్స్ చేసి మరి అవినాష్ను అక్కడ ప్లాన్ చేస్తే అవినాష్ అక్కడ కొడాలి నాని చేతిలో ఓడిపోవడం జరిగింది 19 ఎన్నికల్లో. ఓడిపోయిన మరుసటి రోజే అదే కొడాలి నాని, అప్పటికి ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తన ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయనకు సివిల్ సప్లై శాఖ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆయన వెంట వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఎవరంటే దేవినేని అవినాష్. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మారారు. చాలా క్లోజ్ అసోసియేషన్ జగన్మోహన్ రెడ్డితోనే ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలా అవినాష్ చాలా కీలకంగా మారుతూ వచ్చారు పార్టీలో. వైఎస్ఆర్సీపీలో డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డితో నడిచిన నేతల కన్నా అవినాష్ అంటేనే జగన్మోహన్ రెడ్డి అత్యంత దగ్గరికి తీసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమం జగన్మోహన్ రెడ్డి తను టాంపర్ చేసే క్రమంలో దేవినేని అవినాష్ చాలా దూరం వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే పట్టాభి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటల విషయంలో ఏకంగా పార్టీ ఆఫీస్ మీదే, సజ్జల లాంటి వాళ్ళ డైరెక్షన్లో పార్టీ ఆఫీస్ మీదే తన అనుచరులతో దాడి చేసే ప్రయత్నం చేశారు అవినాష్. ఏ పార్టీ అయితే తనకు రాజకీయ భిక్ష పెట్టే ప్రయత్నం చేసిందో, ఏ పార్టీ అయితే తనకు తెలుగు యువత పదవి ఇచ్చిందో అదే పార్టీని కాలుతో తన్నేలాగా, అదే పార్టీ అధినేతను మోసం చేసేలాగా ఆయన పార్టీ మీద దాడికి వెళ్ళారు. పార్టీ ఆఫీస్లో ధ్వంసం చేశారు ఫర్నిచర్ అంతా. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని కూడా తలబగలు కొడతాం జరిగింది. ఆ విజువల్స్ చూసిన వాళ్ళకి ఎవరైనా సరే అక్కడ ఒక మారణకాండం సృష్టించారన్నది కూడా మనకు అర్థమవుతుంది. అలా అది నిజంగానే టీడీపీ శ్రేణుల్ని పూర్తి స్థాయిలో ఒక డైలమాలో పడేసిన అంశం అనుకోవాలి. ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి అనేది. సో మనం చూసినట్లయితే ఆ కేసులో ముందు నుంచి కూడా చాలా సీరియస్గా చెప్తా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. కానీ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే మొన్నటి ఎన్నికల్లో దేవినేని అవినాష్కు తూర్పు టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. విజయవాడ తూర్పు ఇచ్చిన తర్వాత అసలు ఒక దశలో ఆయన తీసేసి ఉదయమానం తీసుకొచ్చి అక్కడ పెడతారని ప్రచారం జరిగింది. అలా అనేక రకాలుగా ప్రచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి చివరకు తూర్పు టికెట్ విషయంలో ఆయన వైపే మొగ్గు చూపారు. కేసీఆర్ నాని ఎప్పుడైతే టీడీపీతో వద్దని ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ నాని కూతురు శ్వేతక టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దేవినేని వైపు మొగ్గు చూపారు. దెన్ అక్కడి నుంచి దేవినేని పోటీ చేస్తే ఆయన కోసం చాలా కష్టపడ్డారు కేసీఆర్ నాని. తన సీటు, తన ఎంపీ సీటు కంటే తను దేవినేని గెలిపించడమే దానికి ఎక్కువ ఉన్నట్టుగా పనిచేశారు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో అవినాష్ కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అందరికంటే ఫస్ట్ పడిన కేసు దేవినేని అవినాష్ మీద. అది కూడా పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో సీరియస్గా బుక్ అయ్యారు ఆయన. బుక్ అయిన తర్వాత ఆయనకు లేదైతే లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది విదేశాలకు పారిపోకుండా. అంతేకాదు ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది చాలా రోజులుగా. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికే ఆయన తన సన్నిహితులతో టీడీపీకి రాయబారం పంపిస్తూ ఉన్నారు, లోకేష్ దగ్గరకు అండ్ చంద్రబాబు నాయుడు దగ్గరకు. తన అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆయన వాపోతున్నప్పటికీ ఈరోజు ఎప్పుడైతే వంశీ అరెస్ట్ జరిగిందో ఆ అరెస్ట్ తర్వాత మాత్రం నిజంగానే అవినాష్ అంటే ఉలికి పడతా ఉంది. రేపో మాపో దేవినేని అవినాష్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం బెజవాడ రాజకీయాలను కూడా కుదిపేస్తూ ఉంది. చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగులుబెట్టిన కేసులోనే కీలక నిందితుడుగా ఉన్నారు వంశీ. అదే సమయంలో ఏకంగా కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్ళిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు దేవినేని అవినాష్. సో ఈ కేసులో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ కావడం జరిగింది, కొంతమంది అప్రూవల్గా మారడం జరిగింది. సజ్జల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికే పోలీసులు విచారణ కూడా జరుపున్నారు. సో ఇలాంటి సమయంలో మరి దేవినేని అవినాష్ ఎటువైపు వెళ్ళబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆయన స్కిన్ సేవ్ చేసే ప్రయత్నం చేస్తారా? దేవినేని అవినాష్ కోసం జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలబడతారన్నది చూడాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ మూలైనా సరే రాయబారం చేసే ప్రయత్నం చేస్తే అవినాష్ మరి ఏం జరగబోతోంది? ఆ రాయబారానికి లోకేష్ అంటే కనికరించే అవకాశం ఉంటుందా? మరి దేవినేని అవినాష్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఆయన చేసిన చర్యలే ఈరోజు ఆయన్ని వంశీ తరహాలోనే ఇంతవరకు లీడ్ చేశాయని మనం అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అయితే ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినట్లయినా కూడా మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.